నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. మేడం గవర్నమెంట్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి మేడం. గవర్నమెంట్ చేంజ్ అవ్వకపోతే ఈ రాష్ట్రం అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. దేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది. రాజధాని నుంచే ఇన్కమ్ వస్తుంది. ఈ దుర్మార్గుడికి ఆ విషయం తెలియదు. కక్షలు కార్పణ్యాలతోటి లైఫ్ అంతా గడిపేశాడు కాబట్టి ఒక దొంగకి ఓట్లేసి గెలిపించడం తప్పైపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఎంత చంద్రబాబు లేకపోవడం, రాజధాని లేకపోవడం అన్ని రకాలుగా నష్టపోయాం. రాజధాని ఉంటేనే డెవలపింగ్ ఉంటుంది. రాజధాని నుంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఏమి లేకుండా పోయింది. రాజధాని 3 ముక్కలాట చేసేసి ఏ ముక్కకి లేకుండా పోయాడు. ఆల్కహాల్ వల్ల చాలామంది ఇక్కడైతే లోకల్లో అయితే డ్రైవర్లు క్లీనర్లు చాలామంది ఉన్నారండి. వాళ్ళ ఆర్గాన్స్ పనిచేయక పక్షవాతం వచ్చేసి వాళ్ళు ఉసురు తప్పకుండా తగిలిద్ది. వీడికి ఈ ముఖ్యమంత్రికి అడుక్కు తినడానికి కూడా లేకుండా పోతాడు. ఆల్కహాల్ వల్ల ఎన్ని ప్రాణాలు పోయినాయి అంటే అన్ని ప్రాణాలు పోయినాయి. పిచ్చి మందు అమ్మేసి స్పిరిట్ కలిపేసి డబ్బులు చేసుకొని దోచుకున్నాడు. గంజాయి రాష్ట్రానికి రాజధాని గంజాయి చేసేసాడు. ఎక్కడ విడిగా దొరుకుతుంది. ఇక్కడ ఊళ్ళో కూడా దొరుకుతుంది గంజాయి. కాలేజీ విద్యార్థులు కూడా గంజాయి సప్లై చేస్తున్నారు వైసీపీ నాయకులు. రోడ్లు అసలు రోడ్ల మీద మీరు నడిస్తే అర్థమవుతుంది మేడం. గుంట అసలు రోడ్డు ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి. వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి ఈ నియోజకవర్గంలో. నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లో అయినా వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయాలి. ఈ ప్రభుత్వం అసలు అభివృద్ధి అనేది ఏం చేయాలి? బటన్ నొక్కాను అనటంతోనే సరిపోయింది ఈ పరిపాలన అంతా. తెలుగుదేశం గవర్నమెంట్లో అయినా ఈ అభివృద్ధి జరగాలి. ఎలక్ట్రిసిటీ బిల్స్ అయితే డబల్ త్రిబుల్ అయిపోయినాయండి. 200 వచ్చే వాళ్ళకి 1000 రూపాయల బిల్లు వస్తుంది. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 4000 బిల్లు వస్తుంది. ఈ ప్రభుత్వం దిగిపోవాలండి. ఎమర్జెన్సీగా దిగిపోవాలి. ఓటర్లు అందరూ చైతన్యం తెచ్చుకొని తెలుగుదేశం గవర్నమెంట్ని తెచ్చుకోవాలి. వైసీపీని కట్టగట్టి గంగలో పడేసేయాలి. మంచి అభ్యర్థిని ఇచ్చారు చంద్రబాబు గారు. మాకు మంచి డైనమిక్ లీడర్ని ఇచ్చారు. పెమ్మసాని గారు సూపర్గా ఉన్నారు. 2 లక్షల పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాము.